దేవునామం కనపరుచుకున్నామండి. ఎవరు కూడా శబ్దం ఉండకూడదు, అందరూ చప్పటి రోజు దేవునామం కనపరుచుకున్నామండి. ఘనమైనవి కార్యములు నా ఎడల, స్థిరమైనవి ఆలోచనలు నా యేసయ్య. అందరూ కలిసి వాళ్ళకు దేవుని నామం కనపరుచుకుందామండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామం కనపరుచుకుందామండి. గ్లోరీ టు జీసస్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన
ఆత్మలో నెమ్మది కలిగే వరకు మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలం ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా అని ప్రతి ఒక్కరు తనను వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా నీ సన్నిధిని చూడగలిగే ఆ గొప్ప భాగ్యము ధన్యత నాకు ఇచ్చావు. నాకంటే శ్రేష్ఠులు గొప్పవారు చాలా మంది లేరయ్యా. ఏ తెగులు నా గుడాలను సమీపించకుండా కాపాడారు. నీకు స్తోత్రం అయిన ప్రభువా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలోకి నమ్మద్దాం. లెట్ us come to his presence with prayerfully, with prepared heart. హృదయాలు సిద్ధపరచుకుని ఆయన సన్నిధికి వద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, మీ దేవుడిని యెహోవా సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటాడు. మన దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడదాం. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన మనస్సులు, హృదయాలు, ప్రాణాత్మ దేహాలు సిద్ధపరచుకుందాం ఈ సాయంకాలం. స్తోత్రం నాతో మాట్లాడు ప్రభు, అందరితో మాట్లాడు. నన్ను దర్శించు ప్రభు, అందరినీ దర్శించు నాయన అని చిన్న ప్రార్థన చేసుకోండి. స్మాల్ ప్రేయర్. థ్యాంక్ యూ లార్డ్. స్పీక్ లార్డ్, స్పీక్ టు మీ. మాట్లాడు ప్రభు, మీరు మాతో మాట్లాడండి ప్రభు, మాతో మాట్లాడండి ప్రభు. అందరూ చిన్న ప్రార్థన చేసుకుంటున్నారా? సిద్ధపడుతున్నారా? దేవునికి ఇష్టం కానివి, ఆయాసకరమైనవి ఉంటే సరి చేసుకుంటూ, మన దోషాలు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ దేవుని సన్నిధి కొరకు సిద్ధపడదాం. మహాగణుడు అయిన తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడే, ఈ సాయంకాలం మీ పాద దగ్గరికి రావడానికి ఎంతో కృప అనుగ్రహించారు. సమయం అనేది, స్థలం అనేది మేము నీ వాళ్ళు. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. సమకూర్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. పాటలో ఉన్నారు, ఉత్తర ప్రచుత్రాల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, కానుకల్లో, స్వస్థ ప్రార్థన చివరి వరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మీ ఆత్మను మా మీద కృమ్మరించండి. ఎండిన నేల మీద సమృద్ధి అయిన వర్షం కృమ్మరించబడినట్లుగా మా మీద మీ ఆత్మ వర్షము, అంచె దినాల్లో వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వర్షము మా మీద సమృద్ధిగా కురియును గాక. స్పీక్ టు us, ఓపెన్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ లార్డ్. అన్ని మీ కంట్రోల్లో ఉంచుకోమని, మీ మహిమ కొరకు సమస్తం జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రచుత్రాలు 145వ దావీదు కీర్తన డేవిడ్ బాలు తమ్ముడు చదువుతాడు. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఒక వచ్చిన తర్వాత ఒక వచ్చిన బిగ్గరగా మనం చదవాలి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు ఉత్తరప్రదేశ్ చదువుకుందాం. రాజవైన నా దేవ, నిన్ను గణపరిషదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను. నీ మహాదయాలత్వమును గూర్చి కీర్తన వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుష్యును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందామండి. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. చదువు యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఫ్రెండ్స్ ప్రార్థన చేయి, గట్టిగా వినబట్టేట్టుగా ప్రార్థన చేయండి. ప్రేమించి రక్షించి ఇంతవరకు సజీవులకు ఉంచిన విధానం చూడలేక సాధి పొందలేక ఎంతో మంది తండ్రి చేరి తండ్రి వారికంటే శ్రేష్టము జన్మం కాదు కానీ తండ్రి సమాధిని ఆలయంకి చేరి తండ్రి ఇక రీతి గారిని స్థుతించి నేను కనపరిచే భాగ్యం ఇచ్చిన వందనాలు స్థుతిస్తోత్రాలస్య. అయా నీ ఆలోచించిన ప్రతి ఒక్క బిడ్డను సరైన పేరు రోజున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా ఇక రీతిగా మేము తండ్రి కూడి ప్రార్థన విజ్ఞాపన చేయించుండగా తండ్రి మా ప్రార్థన ఆలకి తండ్రి మాపై మీ ఆత్మ కుమ్మరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వందనాలు స్థుతిస్తోత్రాలయ. అయా ఏ బిడ్డను తండ్రి ఆలోచించారు తండ్రి కృతజ్ఞతలు వల్ల రప్పించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా అనారోగ్యంగా తండ్రి ఎవరైనా తండ్రి బాధపడి రాలేకపోయినట్టు తండ్రి నాయన వారిపై నీ ఆత్మ కుమ్మరింపు దయచేసి తండ్రి స్వస్థతను దయచేసి తండ్రి నాయన తిరిగి నీ ఆలయంకి ఇచ్చిన భాగ్యం వారికి కూడా దయచేయమని అడుగుతున్నాను. అయా తండ్రి నీ కృపలో మమ్మల్ని బలపరచండి తండ్రి. మన హృదయాలు ఎరిగిన దేవుడవు తండ్రి. ఎవరి అక్కడికి తండ్రి నీ ఆలయంకి చేరినారు తండ్రి ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన విజ్ఞాపన ఆలకించే దేవుడవు నీ వందనాలు స్థుతిస్తోత్రాలు. ప్రతి బిడ్డ తండ్రి ఆశించని ఆలయంకి చేరి ఉంటుండగా తండ్రి తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి హృదయంలో సంతోషంతో తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను. అయా పాటలో మీరు ఉన్నారు తండ్రి మీకు వందనాలు స్థుతిస్తోత్రాలస్య. అయా తన ఉత్తర పచ్చికారి మీరు ఉన్నారు తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన. అయా ఆరాధనలో మీరు ఉండండి తండ్రి నాయన. అయా వాక్య పరిచయంలో మీరు ఉండండి దేవా తండ్రి. నీ దాసుని బలపరచండి రాజా. అయా తండ్రి బిడ్డ కాదు తండ్రి మీరే బిడ్డ ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను. ఆ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు తండ్రి ప్రతి మాట తండ్రి నాయన అయా ప్రతి హృదయంలో నాటబడి తండ్రి నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో తండ్రి నాయన ప్రతి వాక్యం తండ్రి ఆరికి వెళ్ళినప్పుడు తండ్రి వేసుకుంటూ తండ్రి ఆ వాక్యాన్ని సాగు వారి జీవితాన్ని మార్చుకుని కృప దక్షిణమని అడుగుతున్నాను. అయా ఎప్పుడైనా అనారోగ్యం తండ్రి ఆలయం తండ్రి వచ్చి ఉంటే తండ్రి నాయన అయా తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి స్వస్థగా తండ్రి హృదయంతో తిరిగి వెళ్ళి భాగ్యం దయచేయమని అడుగుతున్నాను. అయా మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదయా. మీపై ఆనందం తండ్రి మేము బ్రతుకుచుండగా మా జీవితంలో సంతోషాలు తండ్రి ఆనందాలు దయచేయమని అడుగుతున్నాను. శాంతిని సమాధానం హృదయంలో దయచేయండి తండ్రి నాయన. అయా తండ్రి తండ్రి నాయన ఎంత ఆసక్తితో మేము మీ ఆలయానికి
అడుగుతున్నానయ్యా. కుటుంబాల్లో ప్రతి కుటుంబంపై నీ ఆత్మ కుమ్మరింపు దయచేసి ఏ అవసరం తీర్చి ప్రతి బిడ్డపై నీ ఆత్మ నుంచి తండ్రి నాయన ఆది నుంచి అంతవరకు మీరే ఉండి తండ్రి మీరే మహిమగంత ప్రభావం పొందమని చిరుగత ప్రభుత్వం యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తాను. కంటిన్యూషన్. ఈ దినమున నేను సజీవునై, ఇక్కడ సజీవంగా ఉన్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆరోగ్యంగా ఉన్న వారందరూ గట్టిగా హల్లెలూయా. ఈ పాట పాడడం సజీవులే కదా అనే పాట మన పాఠ్యాంశంలో ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాడండి, చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే నీరసంగా బలహీనంగా దేవుని స్తుతించమనుందా, సంతోషంగా స్తుతించమనుందా? ఉత్సాహగానం అని ఉంది. ఉత్సాహగానం అంటే బ్రతుకు జీవుడా అని అలాగా ఉత్సాహంగా హల్లెలూయా, స్పీడ్గా చెప్పండి హల్లెలూయా. సజీవులే కదా, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవినై నిన్ను పడదాం. ఈ దినమున నేను సజీవినై yes Lord స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను దేవా, జీవులే కదా. చప్పట్లు ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, సజీవుల లెక్కలో ఉంచాడు ప్రభు, అందుకే స్తుతించాలి దేవుడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టి కూడా తప్పుడు అంత చల్లగా కొడతాము కూడా గట్టిగా హల్లెలూయా. నీ ప్రేమ చేతన పాపములు నాశనమను గోతి నుండి విడిపించి, నీ ప్రేమ చేతన ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించి, నీ వీపు వెనుక నా పాపములు సిలువ మీద మోసితివి, నీ వీపు వెనుక నా పాపములు సిలువ మీద మోసి చేతులో ప్రభు స్తుతియా రాజనా, చేతులో ప్రభు స్తుతియా రాజనా. సజీవులు సజీవులే కదా,
సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, యెహోవాను స్తుతించెదరు, యెహోవాను పిల్లరా మధ్యాహ్నం ఒక తమ్ముడు ఫోన్ చేసి ఫోన్లో అన్న నా బర్త్డే ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను అడిగి ఒకటి చెప్పాను, తమ్ముడు బర్త్డే చేసుకుంటున్నామంటే ఈ దినాల్లో ఈ 2 వేవులు దాటి బర్త్డే చేసుకున్నామంటే నువ్వు చాలా ధన్యుడు రా, దేవుని స్తుతించున్నావు. హల్లెలూయా. మనం బ్రతుకున్నామంటే దేవుని కృప, నథింగ్ బట్ హిస్ గ్రేస్. మీకు తెలుసా, కోటీశ్వరులు అండి, పెద్ద పెద్ద వ్యాపారాలు కలిగిన వారు, భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, ఎంతో మంది ఏమి కాకుండా వెళ్ళిపోయారు. మనం బ్రతుకున్నామంటే మన శక్తి, మన బలం కాదు, కేవలం దేవుని కృప. హల్లెలూయా. నేను ఎవరైనా నన్ను అడిగితే నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావా అని ఎవరైనా నన్ను అడిగితే వాక్యం చెప్పడానికో, ఆరాధన నడిపించడానికో, లేకపోతే దేవుని బిడ్డలందరినీ కలుసుకోవడానికో వచ్చానని నేను చెప్పను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నా ప్రభుని ఆరాధించడానికి వచ్చాను. అంటే హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎందుకు వచ్చారు ఈ స్థలానికి? నా ప్రభుని ఆరాధించడానికి. చెప్పండి గట్టి, ఎవరిని ఆరాధించడానికి? నా ప్రభుని ఆరాధించడానికి. ఆమేన్. కొంచెం సమయం దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ సమయంలో దిస్ ఇస్ ద టైమ్ టు వర్షిప్ అ గాడ్. అందరూ అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, మన్ను నిన్ను స్తుతిస్తుందా? పాతాళంలో నీకు స్తుతి కలుగుతుందా? ప్రభా, మృతులు నిన్ను స్తుతించగలరా? రైతుగా నేను సజీవుడిగా ఉన్నాను కనుక మీ దేవుడని యెహోవాని హత్తుకున్న మీరందరూ నీటికి సజీవులై ఉన్నారని వాక్యం చెప్పి సెలవిచ్చినట్లుగా ఆరోగ్యవంతులుగా సజీవులుగా దేవుడు మనల్ని ఉంచినందుకు అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా 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 గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెప్తూ ఉండండి. యేసయ్యకి వందనాలు చెప్తూ ఉండండి, స్తుతులు చెప్తూ ఉండండి, దేవుని కనపరుస్తూ. చిన్నపిల్లలు అటు ఇటు కదలకూడదు. ఎక్కడ వరక్కడే కళ్ళు మూసుకొని చేతులు 2 పైకెత్తి వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుడైన ప్రభుని ఆరాధించేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు మాకు దొరికావయ్యా. ఎవరికి వారే ప్రభు నామని స్తుతించండి, ఎవరికి వారే ప్రభుని కనపరచండి, ఎవరికి వారే ప్రభుని కనపరచండి, ఎవరికి వారే ప్రభుని కనపరచండి. కొన్ని నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. Yes Lord, oh yes Lord, oh yes Lord. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ఈ సాయంకాలం. అందరూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా హల్లెలూయా oh hallelujah హల్లెలూయా. యేసు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. Glorify your name. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో
కొన్నను, శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊపిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి. ఈ భయంకరమైన దినాల్లో నా కోట, ఈ భయంకరమైన దినాల్లో నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము. యేసు కన్నీటితో హృదయపూర్వకంగా పాడదాం. ఎవరు కొంత చూడకండి. వర్షిప్ ది లార్డ్. శ్రయము యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గం. స్తుతిస్తుండగా అద్భుతాలు జరుగుతాయి. రాత్రి మెరకలు జరుగుతాయి. ఆమేన్. నా కోట నీవే, నా కాపరి నీవే. శ్రమలో, కష్టాల ఊబిలో కూరుకున్నప్పుడు నిన్ను లేవనెత్తింది ఎవరో తెలుసా? భయంతో అల్లాడిపోతున్నప్పుడు నిన్ను బలపరిచింది ఎవరో తెలుసా? నీకు శక్తినిచ్చింది ఎవరో తెలుసా? నీ దేవుడే. ఆరాధిస్తావా? కృతజ్ఞతతో ఆయన పాదాలు ముందు పెట్టుకుంటావా? Glory, praise the Lord. జీవనావన తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితములు అలలు ఎగసిన, జీవనావలో వాడలేదు. ఆత్మీయ జీవితములు అలలు ఎగసిన, నాకు తోడుండును, నన్ను ధరించేచును, చుక్కాని దరి చూపును. తోడుండును, నన్ను ధరించేచును, చుక్కాని దరి చూపును. పడదాం. యేసే నా, యేసు అందరూ విడిచిపెట్టినా విడిచిపెట్టలేదు. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా దుర్గము నీవే, మహిమా ఘనత నీకే చెల్లునుగా. Open your heart. మహిమా, amen, ఘనత నీకే చెల్లునుగా. అందరూ కలిసి మహిమా, glory, ఘనత నీకే చెల్లునుగా. రాజాధిరాజువు నీవే, యేసు ప్రభు. రాజా, దేవుని మహిమ ఈ స్థలంలో దిగిరావడం నేను చూస్తున్నాను ఇప్పుడే. నీవే, యేసు ప్రభు, మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మధ్యలో ఉన్న సాయంకాలం
ఒకసారి ఆయన పాదముల ఎదుట సాగిల పడదామా? లెట్ us bow down before his feet. ఆయన పాదముల ఎదుట సాగి, ఎవరు చూడదు అటు ఇటు. ప్రభు దాన్ని మనం వచ్చిన నేను చూస్తున్నాను. బలహీనులైన వారిని బలపరచడానికి, కన్నీటిలో ఉన్న వారి కన్నీరు తుడవటానికి, ఒంటరితనంలో ఉన్న వారి ఒంటరితనం తీసివేయడానికి, అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరచడానికి ఈ రాత్రి మన మధ్యకు మన ప్రభు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ మై బ్రదర్, మై సిస్టర్. పొందుకో యేసు నామములో. దేవుని సన్నిధి స్థలమంతా ఆవరించబడి ఉంది. God's presence has covered this place. Oh, Rabala Shikaraba. Oh, I see the presence of the Lord. Oh, hallelujah. Amen. Thank you, Lord. We kiss your feet. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. గట్టిగా మహిమపరచండి ప్రభుని. మహిమ 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 యేసు నామానికి మహిమ కలుగును గాక. యుగ యుగాలు యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మహాదయగల మహాకనికరిగల తండ్రి, గనుడు అయిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి మేము ఇలా ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు లేరు. మేము క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృపే. నీ కృప తప్ప మరొకటి కాదని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఆరాధనలో దిగి వచ్చారు. మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అనేక మందిని దర్శించండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేని వారిని క్షమించి మరొక అవకాశం వారికి ఇవ్వండి. మరొకసారి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. చివరి వరకు ఉండి మీ నామాన్ని కనపరుచుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తుంది. నిష్ప్రజం దాసును బలహీనుడు నన్ను వాడుకోండి. కరెంటును, మైకును, యాంప్లిఫైర్ ప్రతి బిడ్డను నన్ను మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తుంది. ఏసే అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని చల్లని వాతావరణాన్ని ప్రభు మనకి అందరికీ అనుగ్రహించినందుకు నేను ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అందరూ మాస్కులు కొంచెం పైకి వేసుకోండి. ముక్కు వరకు కాదు, పై వరకు పెట్టుకున్నారా? ఓకే. చిన్నపిల్లలు కూడా మాస్కులు వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మరీ చిన్నపిల్లలు వద్దులేండి, మనసు బేబీస్ వద్దులేండి. మీరందరూ క్షేమంగా ఉన్నారా? నవ్వుతూ హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం. ఓకే. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అందరూ ఓపెన్ చేసి చూడండి, చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో ఉండిన కుమారుడకు యెహోషువను, చదువమ్మా. యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చాలు. ప్రభునందు ప్రియులరా, ఇది ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత కానానుకు దగ్గరలో అతి సమీపంగా జరిగిన సంఘటన ఇది. ఏంటి ఆ సంఘటన అంటే, దగ్గరకు వచ్చిన తర్వాత మోషే 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పిలిచి 12 మందిని ఏర్పాటు చేసుకుని ఆ 12 మందిని కూడా కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశమైన దాను మొదలుకొని బేర్షెబా వరకు ఉన్న ఈ కానాను దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు 12 మందిని. హల్లెలూయా. ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. వేగులు వారంటే తెలుసు కదా,
స్పైసీస్ అంట. పిల్లల వేగుల వారంటే సీక్రెట్ గా గుడాచారులు అంటారేమో మరి అనుకుంటున్నాను. సీక్రెట్ గా కొన్నిసార్లు ఈ పాకిస్తాన్ గుడాచారులు వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా ఇండియన్స్ లాగే కలిసిపోయి, భారతదేశం లాగా కలిసిపోయి ఆ వేష భాషలు, కట్టింగ్లు, వస్త్రాలు అన్ని మార్చుకుని దేశంలో ఇంపార్టెంట్ ప్లేసులు అన్ని చూసి ఫోటోలు తీసి మొత్తం అన్ని సీక్రెట్ గా పంపిస్తారు. పిల్లగా మోషే పంపించాడు, ఆ దేశం ఎలా ఉందో చూసి రండి అని పంపిస్తే అందరూ కొన్ని రోజులు తిరిగి 12 మంది మళ్ళా వచ్చారు మోషే దగ్గరికి. వచ్చి వాళ్ళు రిపోర్ట్ చెప్తున్నారు, మోషేకి రిపోర్ట్ ఇస్తున్నారు. అందులో ఆ రిపోర్ట్ 2 రకాలుగా ఉంది. ఒక రిపోర్ట్ ఏమో 10 మంది చెప్పారు, సేమ్ రిపోర్ట్ డిఫరెంట్ గా 2 చెప్పారు. ఆ 10 మంది చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, మోషే గారు మీరు మమ్మల్ని పంపించిన పట్టణం పావుతీలు ప్రవహించే దేశమే, చాలా బ్యూటిఫుల్ కంట్రీయే, సారవంతమైన నేలే, కొండలు కోనలు లోయలు మరి నదులు ఓట్లు అన్ని బాగానే ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు అనాకీలు ఉన్నారు, వాళ్ళు ఆచారబావులు ఎత్తైన మనుషులు ఉన్నారు, గొలియతు లాంటి వాళ్ళు అంత ఎత్తుకున్నారు. వాళ్ళ దృష్టికి మేము ఎలా కనబడ్డాం? మిడతల్లా కనబడ్డాం. మనం కానీ పొరపాటున వెళ్ళామంటే మన మిడతల్లా నడిపేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులు చచ్చిపోయాకన్నా ఎక్కడికి సంతానం ఐగుప్తికి వెళ్ళిపోదాం. బతుకుంటే తెలుసు మీకు, బతుకుంటే బట్టలు నమ్ముకోవచ్చు. ఎందుకు ఈ బాధ మనకి? లెట్ us గో బ్యాక్. భయముతో వణికిపోతున్నారు 10 మంది. ఇంకో 2 ఎవరంటే యెహోషువ, కాలేబులు. వాళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసండి? ఈ 10 మంది రిపోర్ట్ ఇస్తుంటే ఆ మాటలు తట్టుకోలేక వస్త్రాలు చింపేసుకున్నారట. చింపేసుకుని సాగిలు పడి ఏడుస్తూ మోషేతో ఏం చెప్తున్నారు తెలుసా? మోషే గారు, ఆ 10 మంది చెప్పిన రిపోర్ట్ కరెక్ట్ కాదు. మేము చూసాం, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు, మనం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం, దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇది ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం, యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానం, పాలుతేలు ప్రవహించి దేశానికి నడిపిస్తాను విడిపిస్తాను వాగ్దానం, దేవుడు మనం నడిపిస్తాడు, ఏం భయపడద్దు అని చెప్తూ ఒక మాట అక్కడ వాడారు. అదేంటో తెలుసా? చూడండి ఒకసారి, అందరూ ఒకసారి 8వ వచనం చూడండి. అందరూ యెహోవా మన యందు ఆనందించిన ఎడల, ఎవరు మన యందు ఆనందించాలంట? దేవుడు మన యందు ఆనందిస్తే మనం ఖచ్చితంగా పాలుతేలి ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటాం. అవునే, దేవుడు మనకి ఇస్తాడు. కండిషన్ ఏంటంటే యెహోవా మన యందు ఆనందించాలి. డిలైట్, గాడ్స్ డిలైట్నెస్. దేవుడు మన యందు ఆనందిస్తే మనం తప్పకుండా ఆ పాలుతేలి ప్రవహించే దేశానికి మనం వెళ్తామని యెహోషువ, కాలేబులు అన్నవారు విశ్వాసంతో, పిల్లల ధైర్యంతో, ఈ 2 ఏమి నమ్మారంటే వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మారు వీళ్ళిద్దరు. ఆ 10 మంది వాగ్దానంలో నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. వారు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఐగుప్తు దాటారో తెలియదు, ఎందుకు బయటకు వచ్చారో తెలియదు వాళ్ళకి. పిల్లల సంఘంలో కూడా, లేకపోతే విశ్వాసంలో కూడా 2 రకాల గుంపులు ఉంటాయి. ఇప్పుడు దేవుని వాగ్దానాలు నమ్మలేని గుంపు, వాగ్దానాల్ని నమ్మిన గుంపు. అందుకే ప్రభు అంటారు కదా, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ సాయంకాల సమయంలో నేను చెప్పాలనుకుంటే అంశం ఏంటంటే, దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా? ప్రభు మన జీవితాన్ని చూసి మనలో, మన జీవితం ద్వారా ప్రభు ఆనందిస్తున్నాడా అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు దేవుడు మనలో ఆనందిస్తాడు? పిల్లరా, ఆ రోజు వాళ్ళకి పాలుతేలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు. ఈ రోజు మనకి ఏ దేశం ఇస్తానన్నాడు? ఈ రోజు మనకి ఎలాంటి దేశం? పరలోక పట్టణం. ప్రియులరా,
అది పాలు తేనె ప్రవహించే దేశమే గాని మనకివ్వబోతున్న పరలోకం జీవజల నదులు ప్రవహించే దేశం. 22వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. మనకివ్వబోతున్న దేశం ఎలాంటిది? ప్రకటన 22వ ఆ పరమ కానాను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చదవండి 22:1 ప్రకటన, లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్. స్పర్శం వలె చదవండి గట్టిగా. స్పర్శం వలె మరియనటి జీవజలముల నది, జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండదు. దేవుడు మనకి ఇవ్వబోతున్న దేశం ఎలాంటిదంటే జీవజల నదులు ప్రవహించే దేశం. హల్లెలూయా. ప్రభు అంటారు, అమ్మా నేను నీకు ఇచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడు తప్పికొన్నాడు. జీవజలపు నది, పరిశుద్ధాత్మ నది. పరలోకంలో జీవజలపు నది ప్రవహిస్తూ ఉంది. అమ్మా జాగ్రత్తగా ఆ జీవజల నదికి ఆవల ఏవల ఏ చెట్లు ఉన్నాయంట? ఏ చెట్లు ఉన్నాయి? కుంకుడు చెట్ల మాట్లాడరేటండి. ఏ చెట్లు ఉన్నాయి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు జీవవృక్ష ఫలాలు తీసేసాడు దేవుడు. ఎందుకంటే ఒకవేళ తినే పాపంతో బ్రతికి ఉంటాడేమో అని. ఎందుకంటే పాపం చేయవాడు మరణించాలి. వృక్ష ఫలాలు దేవుడు తీసి పరలోకల పరదేశంలో ఆ యొక్క దేవుని యొక్క మహిమ గల రాజ్యంలో ఉంది ఆ జీవవృక్ష ఫలాలు. ఇది ఈ పాలు తేనె ప్రవహించే అందమైన మంచి దేశం. కానీ దేవుడు మనకి ఇవ్వబోతున్న దేశం ఎలాంటిది? రమ్యమైన దేశం. కీర్తన కదా 106వ అధ్యాయం 106వ అధ్యాయం 24వ వచనం. ఏ దేశం అది? రమ్యమైన దేశం, బ్యూటిఫుల్ కంట్రీ. పిల్లరా, దేవుడు మనకి ఇవ్వబోతున్న దేశం ఎలాగుంటది చూడండి. 21వ అధ్యాయం ప్రకటన, మళ్ళా ప్రకటన అందులో 21వ అధ్యాయం 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమంతట దేవుని యొద్ద నుండి దిగివచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండెను. వారు ఆయన ప్రజల యందు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారు తోడెను. ఆయన వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును మరణము ఇక ఉండదు. దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక్కడ లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాలు తేనె ప్రవహించే దేశంలో ఒకవేళ వారికి ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, దుఃఖము, కన్నీరు అన్ని ఉన్నాయి. కానీ మనకి దేవుడు ఇవ్వబోతున్న ఆ దేశంలో దుఃఖము, కన్నీరు, ఏడ్పు, వేదన ఇవేమీ లేవు. యుగ యుగములు సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. ఎవర్ అండ్ ఫర్ ఎవర్. దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్న పాలు తేనె ప్రవహించే దేశం కొన్ని వందల సంవత్సరాలు వారి దగ్గర ఉంది. తర్వాత వాళ్ళు మరలా ఏమైపోయారు? పోగొట్టుకున్నారు, చెరగొనిపోయారు, మరలా వచ్చారు, మరలా వెళ్ళిపోయారు, ప్రపంచంలో చెదిరిపోయారు. కానీ దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ పరమ కానాను యుగ యుగములు మనకు సొత్తుగా, స్వాచ్ఛముగా, సొంతముగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ పరమ కానానికి నువ్వు వెళ్ళాలంటే దేవుడు నీ యందు నా యందు ఆనందించాలి. ఆమె ఆనందించాలంటే అర్థం ఏంటంటే దేవుడు మనం చూచి సంతోషించాలి. దేవునికి ఇష్టమైనవి నేను ఒకరిద్దరిని దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం. హెబ్రీయులు రాయబడిన పత్రికలో నేను 1-2 ఎగ్జాంపుల్ చూపించి మీకు ప్రార్థన చేస్తాను. హెబ్రీయులు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. విశ్వాసమును బట్టి అందరూ తిన్నాను. ఓకే. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. వండర్ఫుల్. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. అదండి. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు. అందరూ నాతో చెప్పండి. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను.
ఎవరు అతడు? హనోక్ అన్నాడు అందరూ. హనోక్ అనే ఆయన దైవజనుడు కొనుక్కోబడ్డాడంట. ఎప్పుడు కొనుక్కోబడ్డాడు? హనోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? ఎన్ని సంవత్సరాలు? మాది ఊరు కాదంటవా? 300 సంవత్సరాలు. ఈ వాక్డ్ విత్ గాడ్ 300 years. అందరూ హల్లెలూయా. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అది చిన్న విషయం అండి. 300 సంవత్సరాలు ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు. ఆ మధ్యన కూడా ఒకడు అంటున్నాడు, 2021 మార్చి నుంచి ఈ 21 మార్చి వరకు ఇంకా కంటిన్యూ అవుతుంది, ఆ లైవ్ ఎలా ఇవ్వగలుగుతున్నావు అని అడుగుతున్నాడు అక్కడ. నన్ను కొంచెం కష్టతరమే. ప్రతిరోజు వాక్యం సిద్ధపడటం, ప్రతిరోజు ఒక గంటన్నర లైవ్ ఇవ్వడం, ఇట్స్ ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్. బట్ దేవుడు నడిపిస్తున్నాడు. కానీ హానోక్ అనే దైవజనుడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ప్రతిరోజు దేవుడు పరలోకం నుంచి రావడం, హనోకు దేవుడు చేతిలో చేయి వేసుకుని చట్టపట్టలు వేసుకుని చక్కగా నడుచుకుంటూ ముచ్చటించుకుంటూ సహవాసం చేస్తూ ప్రతిరోజు నడవడం, దేవుడు మరలా పరలోకి వెళ్ళిపోవడం, హనోకు ఇంటికి వెళ్ళిపోవడం. మీరు అడగచ్చు, హనోకి పని పాట లేదండి, ఆయనకి భార్య పిల్లలు ఉండరండి, ఖాళీగా ఉండుంటాడు అందుకే నడిచాడని అనుకుంటున్నారు మీరు. ఒకసారి ఆదికాండంలోకి రండి. ఒకసారి ఆదికాండంలోకి రండి. ఆదికాండము 5వ అధ్యాయం. అందరూ ఓపెన్ చేస్తున్న హనోకు గురించి అక్కడ రాయబడింది. 22వ వచనం చూడండి. 5:22 ఆదికాండం. హనోకు మెతేషాలను కనుల తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు, అంటే ఆయనకి భార్య ఉందా లేదా? కుమారుడు 300 సంవత్సరాల్లో ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు, ఎంతమంది మనవులు, ఎంతమంది మనవరాలు ఒకసారి లెక్కేసి చెప్పండి నాన్న. 300 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ గడిచిపోయి ఉంటాయి? నాకు తెలిసి సుమారుగా ఒక 8 జనరేషన్స్ గడిచిపోయి ఉంటాయి. ప్రతి 50 సంవత్సరం ఒక జనరేషన్ అనుకుంటే 8 జనరేషన్స్ సుమారుగా. మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాలు, ముదుమనులు, గ్రేట్ 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 గ్రాండ్ చిల్డ్రన్, కొన్ని వేల మంది అయిపోయింటారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ ఫస్ట్ బర్త్డేలు, ఏమండి కేక్ కటింగ్లు, ఏమండి ఇంకా మీకు తెలుసు కదా, ఇంక నేను చెప్పక్కర్లేదు, రకరకాల ప్రోగ్రామ్స్. అసలు ఖాళీ ఉండదు హనోక్ గారికి. ఒక పక్క అన్ని చేస్తున్నాడు. ఏంటి ఎవడ ప్రోగ్రాంకి వెళ్ళకపోయినా మా తాత రాలేదని ముఖం మార్చుకుంటారు కదండి. హనోక్ అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నాడు. ఒక పక్క ఏం చేస్తున్నాడు? దేవునితో ఎంత బిజీగా ఉన్నా దేవునితో నడవటం మానలేదు. అలాంటి విశ్వాసులు కావాలి. ఆమె గట్టి హల్లెలూయా. మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు జర్మనీ దేశంలో ఉండేవాడు. గొప్ప దైవజనుడు, సో బ్లెస్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన చలవ వల్ల, ఆయనకి సమర్పణ వల్ల, దేవుడు ఆయన వాడుకునే విధానం వల్ల ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. మార్టిన్ లూథర్ గారిని బట్టి అందరూ యేసుకి చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రైజ్ గాడ్. ఆ దినాల్లో దేవుని వాక్యం ఎవరి చేతిలో ఉండేదంటే పోప్స్, బిషప్స్ చేతిలో ఉండేది. సామాన్య మనుషుల దగ్గర బైబిల్ ఉండేది కాదు. బైబిల్లో ఏముందో మాకు తెలియదు. ఆ రోజుల్లో ఆ యొక్క ప్రీస్ట్ ఏం చెప్తే అదే. బైబిల్లో ఏముందో తెలియదు. కానీ మార్టిన్ లూథర్ ఫైట్ చేసి, ప్రార్థన పూర్వకంగా తిరుగుబాటు చేసి, ప్రియుల దేవుని వాక్యాన్ని బయటికి తీసుకొచ్చి, ప్రియుల విశ్వాసం ద్వారా కృప చేత రక్షణ పొంద నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడన్న మాట పట్టుకొని బైబిల్ బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజు మన చేతిలోకి వచ్చింది. మార్టిన్ లూథర్ ఏం చెప్పేవాడు తెలుసా? ఎప్పుడు ఒక మాట అనేవాడంట, ఈ రోజు నాకు చాలా పని ఉంది, చాలా బిజీగా ఉంది, బోల్డ్ అంత పని ఉంది, కాబట్టి ఎక్కువసేపు నేను ప్రార్థన చేయాలనేవాడంట. అందరూ హల్లెలూయా. అర్థమైన అందరూ హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? బోల్డ్ అంత పని ఉంది కాబట్టి చిన్న ప్రార్థన చేసి యేసు అడుగుతున్న నామేన పోదామని కూడా మనం అలాగే చేస్తున్నాం కదా. ప్రార్థన చేసామంటే ఎక్కడ బావా ఖాళీ లేదు, అన్నయ్య ఖాళీ లేదు, బ్రదరు ఖాళీ లేదు, ఉపవాసం ఉన్నామంటే టైం లేదు, పని ఎక్కువైపోతుంది, ప్రార్థన లేదు, బిజీ ఎక్కువైపోతుంది, సహవాసం లేదు. మనం దేవునికి ఇష్టలమే ఉండలేము. ఎంత బిజీగా ఉన్నా, ఎంత లేట్ అయినా ప్రభు దర్శించే వరకు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. రాత్రులు పగలు, రాత్రులు పగటి పగలు
రాత్రికి రాత్రులు ప్రార్థన చేస్తూ దేవుని నడుస్తూ అనొక గారి దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడు. ఎక్కడ 300 సంవత్సరాల్లో ఒక్క తప్పుడు అడుగు వేయకుండా తన సాక్ష్యాన్ని కాపాడుకుని దేవునికి ఇష్టడుగా, దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించాడు. అందుకే హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయం ఇంకొక పేరు ఉంది. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయం ఇంకొక పేరు ఉంది. ఏం పేరుది? విశ్వాస వీరుల జాబితా. విశ్వాసం గురించి ఆ వీరుల జాబితా ఉంటుంది. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటికి చదవండి ఈ రాత్రికి. విశ్వాస వీరుల జాబితా ఉంటుంది అక్కడ. అందులో హనోకు గారిని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. ఆమె విశ్వాస వీరుడైపోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టడై ఉండేనని ఏం పొందాడనా? సాక్ష్యం. హనోకు దేవునికి ఇష్టడు. నువ్వు దేవునితో నడిస్తే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. ఆర్ యు వాకింగ్ విత్ ది లార్డ్? దేవునితో నడుస్తున్నావా నువ్వు? 24 గంటలకి లెక్కప్పు చెప్పగలవా దేవునికి? 24 గంటల దశమభాగం ఎంత ఆటట్లేదు. 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా. 24 గంటల దశమభాగం ఎంత? కేజీయా వినబట్లేదు, పేదలు చదువుతున్నాయి. 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఆ 2 గంటల 40 నిమిషాల్లో వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, సహవాసం చేయాలా, కనిపెట్టాలా? దేవునిది దేవునికి, కైసరిది చెప్పడంత నాతో. దేవునికి, కైసరిది కైసరికి. దేవునికి మనం ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. దశమభాగం మాత్రమే కాదు, మన సమయాన్ని ఇవ్వాలి ఆయనకి. మన సమయాన్ని మాత్రం కాదు, మన హృదయాన్ని ఇవ్వాలి ఆయనకి. ఆయనకి ఇవ్వాల్సినవి మనం ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియరా, దేవుడు మన ఆనందిస్తే తప్పకుండా పరమకారణంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుడు మనలో ఆనందిస్తున్నాడా? చాలాసార్లు మనం దేవుని ఆనందపరచం, దేవునికి ఇష్టంగా ఉన్నాం, కానీ మనుషులు మెప్పు కోరుకుంటాం. అందరూ హల్లెలూయా. మనం ఉపవాస ప్రార్థన ఎప్పుడు? శనివారం కదా. శనివారం సాయంకాలం ఏం చేయాలి? మనం ఏ ప్రార్థన చేయాలా? వినపట్లేదు నాకు. ఉపవాస ప్రార్థన. కానీ శనివారం కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం? ఫంక్షన్ కంటికి వెళ్ళి ఫుల్ కడుపు నిండా తినేసి, ఏమరా ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, ఉపవాసం ఉండకుండా వీళ్ళు ఫంక్షన్ భోజనం ఎందుకు చేసేవారంటే బాధపడతారు ఫాస్ట్ గారు. వాళ్ళు మాకు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఏ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందుకే వీళ్ళు ఏం చేశాను? ఇప్పుడు నువ్వు మనుషులు మెప్పు కోరుతున్నావా, దేవుడిని మెప్పు కోరుతున్నావా? మనుషులు మెప్పు కోరుతున్నావు. మనుషులు ఏమనుకున్న పర్లా నేను దేవుని సంతోష పెట్టాలి. ఒకసారి చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 12:43. ఇది నాలో చాలా మంది విశ్వాసులు ఎలా తయారయ్యారంటే ఇలాగ, అంటే 12:43లో ఉన్నట్టుగా. యోహాను 12:43 చూడండి. అందరూ తినేమ్మా, అందరికీ కావాలి ఈ మెడిసిన్, ఇది యాంటీబయాటిక్. చదవండి సార్, అందరు కలిసి అవుతాం. ఈ మాట బాగుంటుంది అనుకుంటారు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా. దేవుని మెప్ప, మనుషుల మెప్ప? హలో, ఎవరు మెప్పు కోరుకుంటున్నావు? ఎవరిని సంతోష పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? గలతీ పత్రిక 1:10 చూడండి. గలతీ పత్రిక 1:10. తీయగలిగిన వారు తీయని, మిగతా వాళ్ళు వినండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? గట్టి చదువురాను. నేను మనుషులను సంతోష పెట్టేవాడనైతే నేను దేవునికి దాసుడుగా, సేవకుడుగా కాకయే పోదును. మనుషులు సంతోష పెట్టకూడదు, దేవుడిని సంతోష పెట్టాలి. మనుషులు బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మొదట దేవుని సంతోష పెట్టాలా, ఆ తర్వాత మనుషులు కూడా. మన దేవుడు బాధ పెట్టి మనుషులు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఉపవాసం కొట్టమంటే అక్కడ ఎన్ని డిషెస్ పెట్టినా, నేను ఉపవాసం ఉన్నానండి ఈరోజు, నేను దేవుని బాధ పెట్టలేను, పరిశుద్ధాత్మ దేవుని దొక్క పెట్టలేను అని నువ్వు చెప్పగలిగిన రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆదివారం సాయంకాలం మాకు ఆరాధన అండి.
అవసరమైతే మీరు కూడా రండి అని నీ ఫ్రెండ్స్ ని అందరం తీసుకొచ్చి ఆరాధనలో కూర్చోబెట్టిన రోజున దేవుని యందు ఆనందిస్తాడు. నువ్వు ఆరాధన మానేసి భోజనాలకి పేరంటాలకి పప్పాలకి పారిపోతే ఇంక నువ్వేమి వెళ్తావు పరలోకానికి? నువ్వేమి నీ ఆత్మను రక్షించుకుంటావు, ఇతరులు నువ్వేమి రక్షిస్తావు? నీ భక్తి అంతా ఎగిరిపోతావు, గాలికి ఎగురు పొట్టు వరే ఎగిరిపోతాయి. ఏమంటే ఆరాధన ప్రారంభించమని తెలుసు కూడా ఆరాధనకు ఎంతమంది రావట్లేదు, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఆరాధనకు వెళ్ళాలి, నా ప్రభు ముఖం చూడాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. అంటే కరోనా వాళ్ళకేనా? సాతానుడు కరోనా భూతం చూపించి భయపెట్టి వారి ఆత్మీయ జీవితం సర్వనాశనం చేస్తున్నాడు. కనీసం గ్రహించలేకపోతున్నాడు. ఎన్ని రోజులు అయిపోయింది ఆరాధనకు వెళ్ళి, నా ప్రభువుని ఆరాధించి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులు అయిపోతుంది, నేను వెళ్ళాలి అన్న ఆ తలంపు వారికి రావట్లేదంటే వారు ఏం విశ్వాసులు, వారు ఏం బ్రతుకు, పరలోకానికి వెళ్ళే మనుషులేని వాళ్ళు. ఈరోజు నా ప్రియులరా, దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. కొలసీ పత్రిక 3:22. కొలసీ పత్రిక 3:22. ప్రైజ్ ది లార్డ్. దాసులారా, చదువునా. మనుషులను సంతోషపెట్టు వారిని కంటికి కనబడవాలని కాక ప్రభువుకు భయపడుచు వారై శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండును. ప్రియులారా, ఇక్కడ దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువుకు భయపడుచు, మనుషులు సంతోషపెట్టేటట్లుగా కాకుండా. కొందరు రాయబడి 2వ పత్రిక 5:9 చూడండి. కొందరు రాయబడి 2వ పత్రిక 5:9. ఇవి చాలా అవసరమని కొన్ని మాటలు మీకు చూపిస్తున్నాను. 5:9 అందుకు 5:9. కొన్ని రాయబడి 2వ పత్రిక 5:9 వచ్చిన చదువున్నాను. దేహమందున్నను దేహం విడిచినను ఎవరు సంతోష పెట్టాలంట? దేవుని సంతోష పెట్టాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మీ పక్కలో తిరిగి దేవుని మాత్రమే సంతోష పెట్టాలి మనం అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హనోకు దైవజనుడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను త్వరగా. అపోస్తల కార్యం గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తల కార్యం గ్రంథం 13వ అధ్యాయం వినండి అన్న. 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం 13:22. ఓకే. యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, ఇక్కడ కూడా మళ్ళా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇందాక హనోకు గురించి దేవుడు ఏం ఇచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ముగ్గురు చూపిస్తాను మీకు ఈరోజు. ముగ్గురు గురించి దేవుడు సాక్షించాడు. మొదటిది ఎవరు? హనోకు. హల్లెలూయా. రెండవది ఎవరు? దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దావీదు ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశం ఇంగ్లీష్లో ఏమో తెలుసా? డేవిడ్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటాడు దేవుడు. నా హృదయానుసారుడు అంటే హృదయానికి దగ్గరగా ఉంటాడంట. దేవుని హృదయంలో ఏముందో దాన్నే చేస్తాడంట దావీదు. David is a man of God's own heart. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది సంతోషమో. దావీదు ఎక్కువ ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు దావీదు ఎక్కువ? దేవుణ్ణి నాట్యంతోనూ వాయిద్యాలతోనూ పాటలతోనూ దేవుడు ఏం చేసేవాడు? అది దేవునికి ఇష్టమైనది. 147 కీర్తన. ప్రైజ్ ది లార్డ్. 147 కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. అదంటే ఏది? స్తుతించటం మనోహరం అంటండి. ఇంకా స్తోత్రం చేయుట ఒప్పిదము. ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా ఉందండి. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ అక్సెప్టబుల్, ఇట్స్ గుడ్ అని ఉంది. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, యెహోవాకు స్తోత్రం చేయటం మంచిది. దేనికి మంచిది అంటే ఒంటికి మంచిదంట, మన ఇంటికి మంచిదంట,
మన కంటికి మంచిదంట, మన పంటికి మంచిదంట. అంత స్లోగా చెప్పి మధ్యాహ్నం భోజనం లేదా? 3 రోజులు భోజనం లేదని చెప్తున్నారు. గట్టిగా చెప్పడారు. ఒక అడుక్కుని వాడు వచ్చాడంట. అమ్మగారు చాలా బిజీగా ఉంది, మంచి బిర్యానీ ఉడుతుంది గుమ్మగుమ్మలో. ఈడు బయట నుంచి అమ్మా ఏదైనా పెట్టామంటే ఈవిడ పట్టించుకోవట్లేదు. ఇంకేడి సిరాకి వచ్చి అమ్మా వారం రోజులు పెట్టి తిండి తిప్పలు లేకుండా నన్ను కొంచెం బిర్యానీ పెట్టామో అంటున్నాడంట. నేను బిర్యానీ వండుతాను నీకెలా తెలిసిందని వాసన వచ్చేది అన్నాడు. పెడతావా పెట్టవా? నాకు టైం లేదు, త్వరగా చాలా చాలా విజిటింగ్ ఉంది నాకు, త్వరగా పెట్టు. పిల్లరా మంచిది. హల్లెలూయా. ఏం చేస్తే మంచిది? నోరేపడి ఏం చేస్తే మంచిది? స్తుతించడం మంచిది. ఇంకో మాట వాడాడు స్తుతి గురించి. 69వ కీర్తన 30వ వచనం చూడండి. 69వ కీర్తన 30వ వచనం. అరవై 69వ కీర్తన 30వ వచనం చదవాలి స్పీడ్. ఎలాగమ్మా? కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను కనపరుస్తాను. చదువు. ఎద్దు కంటే కొమ్ములను డెక్కలు ఇవి దేనికి ఉపయోగిస్తారంటే దేవుని బలి అర్పణ అర్పించినప్పుడు వాడుతారు. వాటికంటే అది యెహోవాకు ప్రీతికరము. చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, బలి అర్పణ కన్నా, హోమాల కన్నా, సర్వాంగ హోమాల కన్నా ఏది ప్రీతికరమన్నా? ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుని ఆరాధించడం. దావీదు అదే చేసేవాడు. పిల్లరా, నీవు స్తుతిస్తున్నావా దేవుణ్ణి? నీ ఇంట్లో నుండి స్తుతి ఆరాధన గీతాలు వినబడుతున్నాయా బయటికి? నీ ఇంటి ముందు బయట నుంచి వెళ్ళేవాడు ఒకసారి ఆగి చూడాలా, ఏట్రో వినబడుతుంది ఇంట్లో నుంచి స్తుతి ఆరాధన. ఆమె పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఎప్పటికప్పుడు నీ ఇంట్లోంచి ప్రైజ్ అండ్ వర్షిప్ స్మెల్ రావాలి. ఆమె కొన్ని ఇంట్లో నుంచి ప్రైజ్ అండ్ వర్షిప్ స్మెల్ రావట్లేదు, వార్ స్మెల్ వస్తుంది. వార్ స్మెల్. ఏ స్మెల్? వారం. రకరకాలుగా దెబ్బలాడుకుని కొట్టుకుని దేవుని మనకు అవమానం తీసుకురాకుండా మనం మన ఇంట్లో స్తుతి ఆరాధన ఉన్నప్పుడు, మీకు ఒక విషయం తెలుసా? స్తుతిస్తే ఎవరు వస్తారు మన ఇంట్లోకి? ఇశ్రాయేలీయుల స్తుతుల మీద అంటే అర్థం ఏంటి? స్తుతులు జరుగుతుంటే అక్కడికి ఎవరు వస్తారు? నువ్వు నీ ఇంట్లో స్తుతులు స్తోత్రాలు ఉంటే ప్రభు దిగి వస్తాడు. యేసయ్య వచ్చాడు అనుకోండి, దెయ్యాలు, చీకటి శక్తులు, దురాత్మలు ఏమైపోతాయి? ఉంటాయా? పటాపంచలు అయిపోతాయి. 120 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల స్పీడ్ పరిగెడతాయి. స్తోత్రం చెప్పండి గడి. కాబట్టి దేవునికి ఇష్టమైనది స్తుతి ఆరాధన దావీదు చేసేవాడు. మనం కూడా దేవుని స్తుతించడం నేర్చుకుందాం. హల్లెలూయా. ఫర్ ఎవ్రీథింగ్ వీ హావ్ టు ప్రైజ్ గాడ్. ఇది పెద్ద సబ్జెక్టు. మూడో వ్యక్తిని కూడా, మూడో పర్సన్ కూడా జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాం. చూడండి దేవునికి వాక్యంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 మనందరికి తెలిసిందే, మరొకసారి చూడండి. 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి గురించి ఇది? మన ప్రభు అయిన యేసయ్య. ఉట్టి యేసయ్య అనకూడదు, మన ప్రభు అయిన యేసయ్య అనాలి. చెప్పండి, ఎలా అనాలి? మై లార్డ్, మై లార్డ్, మై గాడ్ అనాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వారు బాప్తిసం పొందడానికి వచ్చారు యోర్దాను నదికి. అక్కడ ఎవరున్నారు బాప్తిసం ఇవ్వడానికి? బాప్తిసం ఇచ్చు యోహాన్. చెప్పండి, బాప్తిసం ఇచ్చి యోహాన్ ఉన్నాడు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందడానికి వస్తే బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు తెలుసా? నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి, కానీ నేను బాప్తిసం ప్రభు ఇవ్వడమే ప్రభు. నేను నీ చెప్పులు వారని తీయడానికి కూడా యోగ్యుని కాదే. నీ వల్ల నేను బాప్తిసం పొందాలి, నాదే మీరు వచ్చారండి ప్రభు అంటే ప్రభు ఒక మాట ఏటన్నా తెలుసా? నీతి యావత్తు ఇది కానివ్వు, లెట్ ఇట్ బి గాన్. నీతి యావత్తు జరగనివ్వు. అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను ఏం చేశారు? నెరవేర్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు అయ్యుండి
రక్షకుడయ్యండి పిల్లరా తగ్గించుకుని యోహాను చేత బాప్తిసం పొందుతున్నాడు. ఇక్కడ 2 పనులు. మొదటిది దేవుని ఆజ్ఞను పాటించారు యేసయ్య, రెండవది తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే ఆ 2 కార్యాలు ప్రభు చేశారో అక్కడ దేవుడు 3 కార్యాలు చేశాడు. అదేంటి తెలుసా? ఆకాశం తెరవబడింది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చూడండి, కొంచెం పైన చదవండి ఏమైందో. 16వ వచనం. నేను బాప్తిసం పొందిన వెంటనే నేనా? యేసు బాప్తిసం పొందిన వెంటనే దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడును. అండర్లైన్ చేసి గట్టిగా హల్లెలూయా చెప్పండి మీరు. ఏమైందంట? ఆకాశము. తెలుగులో ఆకాశం ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంది నాన్న. హెవెన్, పరలోకం తెరవబడిందంట. చెప్పండి కొట్టండి గట్టిగా. ఈ చప్పట్లు ఎలా ఉన్నాయంటే ఇదే రాయగడ పాసింజర్ లాగా ఉన్నాయి. రాయగడ హుషారుగా కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరలోకం తెరవబడింది. హెవెన్ వాస్ ఓపెన్. పరిశుద్ధులు, దూతలు, దేవదూతలు అందరూ చూస్తున్నారు ప్రభువైపు. నువ్వు వాక్యానికి లోబడితే, నువ్వు తగ్గించుకుంటే నీకోసం పరలోకం తెరవబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకం తెరవబడితే ఏమవుతుంది? దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం తెరవబడుట అనే అంశం గురించి మీతో మాట. ఇఫ్ హెవెన్ ఓపెన్, పరలోకం తెరవబడితే ఏం జరుగుతుంది? ఇఫ్ హార్ట్ ఓపెన్, హృదయం తెరవబడితే ఏం జరుగుతుంది? ఇఫ్ యువర్ ఐస్ ఓపెన్, నీ కళ్ళు తెరవబడితే ఏం జరుగుతుంది? దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం చూద్దాం ఆ సబ్జెక్ట్. పరలోకం తెరవబడింది మొదట. రెండవది ఏమైంది? చదువున్నాను. అప్పుడు బైబిల్ మూసి చెప్పేసింది లేదా? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు యేసయ్య మీదకి. హల్లెలూయా. నువ్వు వాక్యానికి లోబడితే, నువ్వు తగ్గించుకుంటే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. వాడా వీడా, చిన్నోడా పెద్దోడా, తెల్లోడా నల్లోడా, అదేం భేదం లేదు. తగ్గించుకుంటే, విధేయత చూపిస్తే, విధేయులైన వారందరికీ అనుగ్రహించి పరిశుద్ధాత్మని అపొస్తలుల కార్యగ్రంథంలో ఉంది 5వ అధ్యాయం. తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పౌరు అని దిగొచ్చాడు యేసయ్య మీదకి. మూడోది ఏం జరిగింది నాన్న? ఒక స్వరం వినబడుతుంది. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ, ఈయన యందు నేను. అదండి దేవుడు ఆనందిస్తున్నాడు యేసయ్య నందు. యేసు ప్రభునందు ఆనందిస్తున్నాడు యేసయ్య దేవుడు. మన యందు దేవుడు ఆనందించాలంటే వాక్యాన్ని నెరవేర్చాలి. చెప్పండి, ఏం నెరవేర్చాలి? దేవుని ఆజ్ఞని చేయాలా? పాటించాలి. వాక్యం ఏం చెప్తుందో మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకు అనుకూలంగా ఉంటే నెరవేరుస్తాం, కొంచెం కష్టం ఉంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నాడు ఎవడం. అలాగా అందులో కొంచెం మనం కలిపి, మన సొంత కవిత్వం కలిపి, ఏమంటే వాక్యానికి విరోధంగా దేవుడు ఏమీ చేయడు. గుర్తుపెట్టుకోండి. వాక్యానికి విరోధంగా వచ్చే కళలో కూడా నమ్మకూడదు. ఒకసారి ఒక కళ వచ్చిందండి. కళ వచ్చి తెల్లని వ్యక్తి వచ్చారంట. ఈడు అనుకుంటున్నాడంట, ప్రభు వచ్చారు నా రూమ్ లోకి అనుకుంటున్నాడంట. రా రా ఇలా రా అంటున్నాడంట. ఈడంట కొంచెం జ్ఞానవంతుడు, వాక్యం తెలిసినాడు, ఆత్మలు వివేచన కలిగినాడు. చేతులు చూశాడట. ఆ వ్యక్తి చేతులు ఏముండాలో ప్రభుకైతే చూస్తే చేతుల్లో గాయాలు లేవంట. చేతులు గాయాలు లేకుండా రా రా అని పిలుస్తుంటాడంట. పోతావా పో ఇక్కడి నుంచి. ఒక మాసిపోయి మాపు గొడ్లాగా మారిపోయి దొర్లిపోయి మారిపోయాడు. వెలుగుదూత వేషం వేసుకుని సాతానుడు వచ్చాడు. వీడికి దేవుని వాక్యం తెలుసు కాబట్టి, దేవుని వాక్య ఆ వివేచన కలిగి ఉన్నాడు కాబట్టి గ్రహించాడు. ఈరోజు దేవుని సహోదరి సహోదరుడు, మీకు వచ్చే కళ గాని, మీకు వచ్చే దర్శనం గాని, ఎవరైనా మీకు చెప్పిన ప్రవచనం గాని, అది దేని మీద ఆధారపడి ఉండాలి? ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. దేని మీద బేస్ అయి ఉండాలా? ఈజ్ ఇట్ బిబిలికల్ అని చూడాలి. అది వాక్యానుసారమైనదేనా అని చూడాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యానుసారమైనదేనా లేదో గీటురాయి, దేవుని వాక్యం అనే గీటురాయి.
మనం బంగారు కొట్టుకెళ్ళి ఇదిగోండి తులం చైన్ ఇదిగోండి నాకు డబ్బు ఇచ్చాడు అంటాడు. వెంటనే ఇచ్చేస్తాడా? ఆ తిమోతి పంపించాడు అంటే ఇచ్చేస్తాడా? తిమోతి కాదు కదా, జిఎంఆర్ ఏం పేరు? పేరు వానర్ గారు. ఆయన పేరు చెప్పినా ఈడు ఏం చేస్తాడు? లోపల అసలు చిన్న రాయిలా ఉంటుంది, రాయి మీద నువ్వు తెచ్చిన బంగారం ఏం చేస్తాడు? మాట్లాడరేట్రా? అసలు బంగారం ఇప్పుడు చూడలేనట్టు చూస్తున్నాను నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గీటుడు అయి దేవుని వాక్యం. ఆమేన్. యేసుప్రభు వారు ఎప్పుడైతే వాక్యాన్ని నెరవేర్చాడో, ఎప్పుడైతే తగ్గించుకున్నారో దేవుడు ఆనందిస్తున్నాడు. ఈ రాత్రి మన యందు దేవుడు ఆనందిస్తే, మనం ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇక్కడ యెహోషువ కార్యంలో అంటున్నారు, దేవుడు మన యందు ఆనందించిన యెడల మనం తప్పకుండా పాలు తేలి ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు నీ యందు ఆనందిస్తే ఆ రమ్యమైన దేశానికి, జీవజలపు నదులు ప్రవహించే దేశానికి, జీవవృక్ష ఫలాలు ఉన్న దేశానికి, సింహాసనం ఉన్న దేశానికి, కిరీటం ఉన్న దేశానికి, వెలుగుతో నింపబడిన దేశానికి, మహిమతో నింపబడిన దేశానికి నీవు నేను చేర్చబడతాం. మనం దానికి వారసులుగా మారుతాం. ఈ పాలుతేను ప్రవహించే దేశం కొంతకాలే ఉంది, కానీ ప్రభు మనకి ఇచ్చే దేశం యుగ యుగాలు ఉంటుంది. ఈ రాత్రి దేవునికి ఇష్టలమై దేవుడు మన యందు ఆనందించేటట్లుగా మనం జీవించి మన జీవిత యాత్రలో ముందుకు సాగుతాము కాక. ఆమె గట్టిగా చెప్పాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క తీర్మానం తీసుకుంటూ ఈ రాత్రి ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కొన్ని నిమిషాలు ఇంతవరకు కూర్చొని ఉన్నారు కదా, ఒకవేళ అవకాశం ఉంటే నిలబడితే నిలబడండి, లేకపోతే మోకరించండి, లేకపోతే మీ స్థలాలను కూర్చొని 2 చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాలు. దాని అర్థం ఏంటంటే ఐ సరెండర్ లార్డ్, ఐ సరెండర్ లార్డ్. నీకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యు లార్డ్. త్వరగా రండి ప్రార్థనకి, త్వరగా ప్రార్థనలోకి రండి. గ్లోరీ టు గాడ్. దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? హనోకు గారిని గురించి ప్రభు ఈ రాత్రి మనకు కళ్ళకు కట్టినట్లుగా, ఎంత ప్రేమ అండి దేవుడు అంటే, ఎంత ఆసక్తి అండి దేవుడు అంటే, ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులున్నా దేవునితో నడవడం మానేదే. Are you walking with God? Are you walking with God? Are you fellowshipping with God? Are you talking with God? Are you spending some time with God? దేవునితో గడపడానికి సమయం వేసుకుంటున్నావా? ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఎందుకు దిగజారిపోతున్నావో తెలుసా? ఎందుకు శోధనలోనూ శ్రమలో పడుతున్నావో తెలుసా? దేవునితో నువ్వు గడిపే ఆ విలువైన అమూల్యమైన సమయం నువ్వు కలిగి లేవేమో. ఈ రాత్రి అతడు కొనుపోబడక ముందు, ప్రభు రాకల్లో ఎత్తబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యం పొందాను. మనం దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందేవారిగా, సేవకుల ద్వారా సాక్ష్యాన్ని పొందే బిడ్డలుగా మనం ముందుకు సాగుతున్నామా? అయ్యా నా బ్రతుకును మార్చడమా? నేను మనుషులు మెప్పుకుంటున్నాను ప్రభా, నేను నీ మెప్పు కోరట్లేదు, నేను సంతోషపెట్టలేకపోతున్నాను. చాలా సార్లు నేను బాధ పెట్టేశాను బాబు, నేను దుఃఖ పెట్టేశాను తండ్రి, చాలా సార్లు మిమ్మల్ని ఏడిపించాను పరిశుద్ధాత్ముడా, నన్ను క్షమించు తండ్రి అని ఒక మాట ప్రభుతో చెప్పు. ఇక ఎన్నడూ నిన్ను బాధ పెట్టను ప్రభా అని చెప్పగలవా ఒక మాట? నేను ఎన్నడూ బాధ పెట్టను ప్రభా, ఎప్పుడు బాధ పెట్టను. ప్రభు అంటాడు, నీవు మాటల చేత నన్ను ఆయాస పెట్టావు అంటాడు ఒక దగ్గర. నువ్వు మాటల చేత, నీ ప్రవర్తన చేత, నీ బ్రతుకు చేత దేవుని ఆయాస పెట్టి దుఃఖపెడుతున్నావేమో, అది నీకు క్షేమం కాదు నాన్న. తల్లి, సహోదరుడి, సహోదరు, అది నీకు క్షేమం, మన క్షేమం కాదు. దేవుణ్ణే సంతోష పెట్టాలి. ఓన్లీ గాడ్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ ఎల్స్. ఓన్లీ ప్లీజ్ గాడ్, లెట్ గాడ్ డిలైట్ ఇన్ us. దేవుడు మన యందు ఆనందించాలి. కాలేబు, యెహోషువలు అంటున్నారు, దేవుడు మన యందు ఆనందిస్తే మనం స్వాధీనపరుచుకుంటాం. దేవుడు మనం చేరుస్తాడు, అక్కడికి మనం స్వాధీనం చేసుకుంటాం.
పిల్లల నాటని చెట్లు దేవుడు నాకు ఇస్తాడు, కట్టని ఇండ్లు ఇస్తాడు, తపని బావులు ఇస్తాడు, సారవంతమైన భూమిని నీకు ఇస్తాడు. ఈ భూమి మీద నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ శ్రేష్టమైన రమ్యమైన ఆ దేశాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? కాదు ఒక తీర్మానం తీసుకుని కలిసి వెళ్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకుని ఒక మాట దేవునికి ఇవ్వండి. ఒక మాట, గివ్ వన్ వర్డ్ టు గాడ్. ఒక మాట దేవునికి ఇవ్వండి. ఒక తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకుంటుండగా దేవుని దాసులు ఆంటీ గారు ప్రార్థన చేస్తారు, జాయ్ ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ మరి ప్రార్థనలో అలా మీ స్థలాల్లో కూర్చోండి. ఎవరు కొంత చూడకండి, అలా కళ్ళు మూసుకుని ఉండండి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఇటుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు పాత్రుడా, స్తోత్రాలుడా, పూజనీయుడా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చే